ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకే డేట్ కి 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే పోటీ ఘాటెక్కుతుంది. కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఒకేసారి 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు మన మేకర్స్. కానీ టాక్సిక్ రాజాసాబ్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అయింది. ఏప్రిల్ 10న ప్రభాస్ యష్ మధ్య భారీ వార్ షురూ కాబోతోంది. కల్కి 2898 ఏడీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా తెచ్చిన కలెక్షన్స్ తో ఇండియాలో అత్యధిక మార్కెట్ వాల్యూ ఉన్న హీరోగా అవతరించాడు. ప్రెజెంట్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్న డార్లింగ్ రీసెంట్ గా గ్లిమ్స్ ని రిలీజ్ చేశాడు. హారర్ కామెడీ జానర్ లో హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. అంటే కల్కి వచ్చిన 10 నెలల్లోనే రాజాసాబ్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాడు ప్రభాస్. సమ్మర్ రేస్ ని ప్రభాస్ మొదలు పెట్టేశాడు. అయితే తనకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రాఖీ బాయ్. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న యష్ ఇప్పుడు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ చేస్తున్నాడు. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను కూడా 2025 ఏప్రిల్ 10కే రిలీజ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది యూనిట్. దీంతో డార్లింగ్ ప్రభాస్, రాకింగ్ స్టార్ యష్ మధ్య భారీ క్లాష్ తప్పదంటున్నారు క్రిటిక్స్. స్టార్డమ్ పరంగా చూస్తే ప్రభాస్ యష్ ఇద్దరికి పాన్ ఇండియా రేంజ్ లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ పరంగా చూస్తే యష్ కంటే ప్రభాస్ కి కాస్త ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఏప్రిల్ 10కి టాక్సిక్, ది రాజాసాబ్ రెండు పోటీ పెడితే యష్ ఎక్కువగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రభాస్ సలార్ కి పోటీగా డంకీని రిలీజ్ చేశాడు షారుఖ్. టాక్ బాగున్నా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఇలాంటి ఇంపాక్టే టాక్సిక్ పై పడే ఛాన్స్ ఉంది. మరి రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ అవుతారో లేక పోటీకే సై అంటారో చూడాలి. బాలీవుడ్ లో మొన్నటి వరకు స్లో అయిన బ్యూటీస్ అంతా ఇప్పుడు స్పీడ్ పెంచారు. ఒకేసారి 2-3 ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పి క్రేజీ లైనప్ తో హైలైట్ అవుతున్నారు. సినిమాకి వేరియేషన్ ని చూపిస్తూనే కొత్త కథలతో కిక్కిచ్చేందుకు సై అంటున్నారు. రాఖీ ఔర్ రాన్కీ ప్రేమ్ కహానీతో హిట్ కొట్టిన ఆలియా భట్ ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచింది. సినిమాకి వేరియేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆగస్టులో రిలీజ్ కానున్న జిగ్రాలో బాస్కెట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్న తాను ఆల్ఫా సినిమాలు సూపర్ మెన్ తరహా పాత్రలో దర్శనమివ్వనుంది. ఇక సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించున్న లవ్ అండ్ వార్ లో కాలేజీ గర్ల్స్ గా నటించనున్న తాను సినిమాకి వేరియేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆలియా భట్ లానే క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్న మరొక బ్యూటీ కియారా అద్వానీ ప్రెజెంట్ రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ చేస్తోంది. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే వార్ 2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హృతిక్ తో కలిసి రొమాన్స్ చేయనుంది. ఇక ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న డాన్ 3లో కూడా ఈ బ్యూటీ ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకుంది. షార్ట్ గ్యాప్ లో ఈ 3 సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. కల్కిలో చిన్న రోల్ చేసి లైమ్ లైట్ లోకి వచ్చింది దిశా పటాని. ప్రెజెంట్ సూర్య కంగువాలో హీరోయిన్ గా నటిస్తున్న తాను బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తోంది. ఇందులో ఒకటి అక్షయ్ కుమార్ వెల్కమ్ టు ద జంగిల్ కాగా మరొకటి భాగీ 4. ఈ 3 సినిమాలు తన కెరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయని భావిస్తోంది. మొత్తానికి లాస్ట్ ఇయర్ కాస్త స్లో అయిన ఈ హాట్ బ్యూటీస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో మళ్లీ వెండి తెరపై వేడి పుట్టించేందుకు సై అంటున్నారు. బాలీవుడ్ బడా స్టార్స్ అంతా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలు సైతం ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి సై అంటున్నారు. కానీ ఓ ఇద్దరు హీరోలు మాత్రం సైలెంట్ మోడ్ లో ఇరుక్కున్నారు. తెలుగులో మంచి మార్కెట్ ఉన్నా కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించడంలో వెనకబడిపోతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నుంచి కొత్త ప్రాజెక్ట్ వచ్చి చాలా కాలమైంది. రంగబలి తర్వాత శౌర్య సినిమా ఏది రాలేదు. అరుణాచలం అనే కొత్త డైరెక్టర్ తో ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. 20 రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ దర్శక నిర్మాతల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమాకి బ్రేక్ పడింది. వరుస ఫ్లాపుల తర్వాత ఆచితూచి ఎంచుకున్న సినిమా ఆగిపోవడంతో మళ్ళీ మంచి కథ కోసం సెర్చింగ్ మొదలు పెట్టాడు ఈ టైర్ 2 హీరో. దీంతో శౌర్య కొత్త సినిమా ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. నాగశౌర్యలానే బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న హీరో అఖిల్. ఏజెంట్ వచ్చి ఏడాది దాటింది. ఇప్పటి వరకు అఖిల్ కొత్త సినిమా పట్టాలెక్కలేదు. యూవీ క్రియేషన్స్ లో అఖిల్ సినిమా ఓకే అయింది. అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. అఖిల్ ప్రెజెంట్ తన పాత్ర కోసం రెడీ అవుతున్నాడు. మరోవైపు స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే విశ్వంబర రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టు మొదలు పెట్టాలనేది మేకర్స్ ప్లాన్. అంటే 2024 మొత్తం అఖిల్ ఖాళీగా ఉండిపోయినట్టే. మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరోస్ అంతా వరుస ప్రాజెక్టులతో బిజీ అయితే ఈ ఇద్దరు మాత్రం కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కించడానికి నానా తంటాలు పడుతున్నారు. మరి వీళ్ళ వెయిటింగ్ పీరియడ్ కి ఎప్పుడు ఎండు కాటు పడుతుందో చూడాలి. టాలెంట్ ఉన్న బ్యూటీకి ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయి. కాస్త టైం లేట్ అవ్వచ్చేమో కానీ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ మాత్రం పక్కా. ప్రెసెంట్ ఇలాంటి జాక్ పాట్ నే కొట్టేసింది నయనతార. బాలీవుడ్ లో మరొక క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. నయనతార జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బ్యూటీ.
ప్రెజెంట్ తమిళ్లో 4 లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. మలయాళంలో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి సెట్స్ పై ఉన్నప్పుడే బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ నయనతార ఇంటి డోర్ తట్టినట్లు తెలుస్తోంది. కిలాడీ హీరో అక్షయ్ కి జోడీగా ఈ బ్యూటీ నటించబోతున్నట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో ధూమ్ అనేది ఓ హిట్ సిరీస్. ఇప్పటి వరకు 3 ప్రాజెక్ట్స్ చేస్తే 3 బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందుకే 4వ ప్రాజెక్ట్ ని తెరకెక్కించేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ధూమ్ 3లో అమీర్ కి యాంటీ పోలీస్ గా అభిషేక్ బచ్చన్ నటించాడు. ఇప్పుడు అభిషేక్ పాత్రని అక్షయ్ కుమార్ రీప్లేస్ చేస్తాడట. అతడికి గర్ల్ ఫ్రెండ్ కమ్ పోలీస్ గా నయనతార కనిపిస్తుందని బాలీవుడ్ వర్గాల టాక్. వార్, బ్యాంగ్ బ్యాంగ్, ఫైటర్ సినిమాలు తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ ధూమ్ 4ని డైరెక్ట్ చేస్తాడని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బాలీవుడ్ లో కాళ్ళు కట్టుకున్న కోటలకు బీటలు వారాయి. మొన్నటి వరకు సత్తా చాటిన అక్షయ్, హృతిక్ కూడా వరుస ఫ్లాప్స్ తో వణికిపోతున్నారు. దీంతో బీటౌన్ టాప్ చైర్ ఖాళీ అయింది. రీప్లేస్ చేసే హీరోస్ ఎవరు అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. బాలీవుడ్ లో ఖాన్ల ప్రభ దాదాపు మస్కబారింది. క్షణం తీరిక లేకుండా స్టార్డమ్ ఎంజాయ్ చేసిన అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలి, చేస్తే జనాలు చూస్తారా లేదా అన్న టెన్షన్ పడుతున్నారట. ఇక మొన్నటి వరకు ప్రయోగాలతో పండుగ చేసుకున్న అక్షయ్ ట్రాక్ తప్పితే క్రిష్, ధూమ్ 2తో సత్తా చాటిన హృతిక్ స్పై జోనర్స్ తో కెరీర్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నాడు. దీంతో బీటౌన్ లో కొత్త చర్చ షురూ అయింది. ఖాన్ త్రయం ప్లేస్ ని రీప్లేస్ చేసే హీరోస్ ఎవరు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నార్త్ లో ఒకప్పుడు రొమాంటిక్ సినిమాలతో సందడి చేసిన రణబీర్ కపూర్ ఇప్పుడు ప్లాన్ మార్చాడు. బ్రహ్మాస్త్రంతో పాన్ ఇండియా స్లోగన్ ని షురూ చేసిన తాను యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఒకవైపు యష్ తో కలిసి రామాయణం చేస్తూనే యానిమల్ పార్క్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే భన్సాలి డైరెక్షన్ లో లవ్ అండ్ వార్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో ఏ 2 హిట్ అయినా ఖాన్ త్రయం ప్లేస్ ని రణబీర్ రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. రణబీర్ తర్వాత బాలీవుడ్ టాప్ చైర్ పై కన్నేసిన మరొక స్టార్ రణ్వీర్ సింగ్. రామ్ లీలా సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన తాను బ్యాక్ టు బ్యాక్ సింబా, పద్మావత్, గల్లీ బాయ్ తో దుమ్ము దులిపాడు. 83 ఫ్లాప్ అయిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీతో సత్తా చాటాడు. ప్రెజెంట్ ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో డాన్ 3 చేస్తున్న తాను అట్లీ మేకింగ్ లో క్రేజీ మూవీ చేసేందుకు ఓకే చెప్పాడు. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిన విక్కీ కౌశల్ కూడా ఇప్పుడు బడా స్టార్ గా ఫోకస్ అవుతున్నాడు. జర హట్కే జర బచ్కే తో హిట్ కొట్టిన తాను సర్దార్ ఉద్దమ్, శామ్ బహదూర్ వంటి ప్రయోగాలు చేశాడు. ప్రెజెంట్ బ్యాడ్ న్యూస్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్న విక్కీ కౌశల్ త్వరలో ఛత్రపతి సంభాజీ బయోపిక్ లో నటించబోతున్నాడు. ఇది హిట్ అయితే తన కెరియర్ మొత్తం టర్న్ అయిపోతుంది. ఇక భూల్ భులయ్యా 2తో సక్సెస్ అందుకున్న కార్తీక్ ఆర్యన్ కూడా మెల్లమెల్లగా టాప్ పొజిషన్ కి చేరుకుంటున్నాడు. ప్రెజెంట్ భూల్ భులయ్యా 3 చేస్తూనే ఆషికీ 3, కరణ్ జోహార్ ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పాడు. మొత్తానికి బాలీవుడ్ లో ఖాన్ త్రయం కెరియర్ మస్కబారుతున్న టైంలో ఈ 4 హీరోలు టాప్ చైర్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక్కసారి ఏదైనా ఎలిమెంట్ ప్లస్ అయితే దాన్ని పదే పదే రిపీట్ చేస్తారు మేకర్స్. ప్రెజెంట్ తమిళ్లో ఇలాంటి సెంటిమెంట్ కే కేర్ ఆఫ్ అయ్యాడు ఎస్జే సూర్య. తను సినిమాలో నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నాడు. ఎస్జే సూర్య డైరెక్టర్ నుంచి ఆర్టిస్ట్ గా మారిన ఫిల్మ్ మేకర్. ప్రెజెంట్ కోలీవుడ్ హీరోలకి తనొక లక్కీ హ్యాండ్ గా మారిపోయాడు. కారణం సూర్య మొదటిసారి జతగట్టిన ప్రతి స్టార్ హీరో సినిమా హైయెస్ట్ గ్రాసర్స్ దక్కించుకోవడమే. విజయ్ అదిరింది పాత రికార్డులను బద్దలు కొట్టింది. శివకార్తికేయన్ డాన్ భారీ వసూలు రాబట్టింది. శింబు మానాడు తెచ్చిన పేరు అంతా ఇంత కాదు. మార్క్ ఆంటోనీ తమిళ్లో బ్లాక్ బాస్టర్ అవడానికి ఎస్జే సూర్యనే మెయిన్ రీజన్. తాజాగా రాయల్ లో ధనుష్ కి ప్రతినాయకుడుగా కనిపించి మరో 100 కోట్ల గ్రాస్ ని ఖాతాలో వేసుకున్నాడు ఈ తమిళ్ విలన్. ప్రెజెంట్ తెలుగులో 2 పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు ఎస్జే సూర్య. ఇందులో ఒకటి ఆగస్టు 29న విడుదల కానున్న సరిపోదా శనివారం. ఇందులో నాని, సూర్య మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయట. అవే ఈ ప్రాజెక్ట్ కి మెయిన్ హైలైట్స్ అని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ఎస్జే సూర్య. డిసెంబర్ లో రానున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ పై కూడా భారీ అంచనాలున్నాయి. మొత్తానికి తమిళ హీరోలకు లక్కీ హ్యాండ్ గా మారిన ఎస్జే సూర్య తెలుగు హీరోలకి అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.